ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తుంటే నేపాల్లో నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నాయకులను ప్రజలు తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. రైతులు యూరియా కోసం రోడ్డు మీదకు రావటం చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు. రైతు కంట కన్నీరు వస్తే రాష్ట్రం నాశనమవుతుందని అన్నారు. తమ నాయకులను భయపెట్టడానికి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, త్వరలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని విక్రమ్ రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రైతు పోరు కార్యక్రమం సంబంధించి నెల్లూరు జిల్లాలో కూడా అద్భుతంగా సాగిందని చెప్పుకోవచ్చు. రైతులు వేలాదిగా తరలి వచ్చి తమ యొక్క నిరసన తెలిపారు. అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా రైతులను స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ నిరసన తెలియజేశారు. ముఖ్యంగా యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ అటు రైతులకు అందించకుండా బ్లాక్ మార్కెట్కి తల్లిపోతుందని చెప్పి వైసీపీ నాయకులు ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారు సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అంటే ఇటు రైతు పోరు కార్యక్రమంలో ఇటు ఆత్మకూరు పరంగా తీసుకుంటే అద్భుతంగా సాగినట్టు తెలుస్తుంది. వేలాది మంది రైతులు కూడా తలవచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి మీ యొక్క డిమాండ్? ముందుగా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు గమనించలేదని చెప్పేసి అడిగాను. దాదాపు 6 నుంచి 8 నెలల నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు రైతులు. ముఖ్యంగా మన ఆత్మకూరులో చూస్తే పొగాకు రైతులు ధర లేకుండా పడిపోయిన తర్వాత ప్రభుత్వ బాధ్యత వాళ్ళని కాపాడుకునేదానికి వాళ్ళని గాలికి వదిలేశారు. అప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. ఏమండి పోయి ఏమైనా చేయండి, తప్పకుండా చేయాలి, ఈ ప్రాంతానికి మెట్ట ప్రాంతం ముందే నీళ్లు లేవు, అట్లాంటిది వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. దానికి ఏమి చేయలేదు. ఏమైనా చేస్తే అప్పుడు పోలీసు దాడులు జరిగాయి. ఇప్పుడు ముఖ్యమైన రైతుకి అది యూరియా అనేది పంటకు చాలా అవసరం, అందరికీ తెలిసిందే. అది దాదాపు ఎప్పుడు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇట్లాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు. ఈసారి ఎందుకు ఇబ్బంది వస్తుంది అనేది మేము అడగడం జరిగింది. అయితే ఢిల్లీ నుంచి పంపిస్తున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా లోటు ఉందేమో అని చెప్పారు. అక్కడ మాత్రం క్లారిఫికేషన్ ఇచ్చేశారు, లేదు మేము కావాల్సిందంతా యూరియా మా దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయింది అనేది. ముఖ్యమంత్రి గారేమో ఇక్కడైతే నాకు యూరియా అంతా నేను కూడా పంపించేశాను అన్నారు. రైతులు అడిగితే మాత్రం లైన్లో నిలబడి గంటలు రోజులు నిలబడి యూరియా దొరకకుండా పోతూ ఉంది. ఇప్పుడు పంట టైం కూడా వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ యూరియా లేకుండా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి అడిగితే రైతులను విమర్శన చేస్తూ ఉన్నారు. ఎక్కువ యూరియా వాడబాకండి, మీకు క్యాన్సర్ వస్తుంది, లేకపోతే భోజనాలకి బుఫేలాగా మీరు ఉండాలి కదా, మీకు ఏమి ఇబ్బంది అని చెప్పేసి మంత్రి గారు వాళ్ళ మీద అవమానం పెడుతున్నారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పిలిపించారు. ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కే దాదాపు 60% వచ్చి జీడిపి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. అట్లాంటిదంటే ఎంతోమంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రోజు గిట్టుబాటు లేదు. ఈరోజు వాళ్ళు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి అపోజిషన్ పార్టీగా బాధ్యత తీసుకొని యూరియా అందించండి అని చెప్పారు. ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆ సమస్య ఉంది కాబట్టి అందరూ తగలు వచ్చి సహాయం చేసి ఈరోజు అధికారులందరికీ చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు తొందరగా తీర్చాలని చెప్పేసి మేము బాధ్యతగా తీసుకొని అడగడం జరిగిందండి. అయితే చాలా చోట్ల కూడా ఇంకా ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, గిట్టుబాటు ధర కూడా సరిగా లేదని చెప్పి చాలామంది చోట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అదే దానికే ఈరోజు మేము ఇచ్చిన అర్జీల్లో కూడా అది ఒక ముఖ్యమైన సమస్య. ఇప్పుడు పంట అయితే ఇక్కడ ఆత్మకూరులో కోతకొచ్చింది, అయినా కానీ ధర అయితే లేకుండా గిట్టుబాటు అసలు ధరే లేదు. ఈరోజు మార్కెట్లో కనుక్కుంటే దళాళ్ళు 14,000 పెట్టి తీసుకుంటా ఉన్నారు. పోయినసారి జగన్ గారి హయాంలో 24,000 ఉండేది, ఈరోజు 14,000. గిట్టుబాటే 18,000-19,000 అయితే 14,000 అయితే వాళ్ళు ఎంత లాస్ అనేది మీరు గమనించండి. మేము కోరింది కూడా మా సెంటర్స్ ఓపెన్ చేసి కొనుగోలు చేసేటట్టు మార్కెట్ ప్రైస్ కన్నా కొంచెం అన్నా, లేకపోతే ఎట్టి గిట్టుబాటు ధర అన్నా తప్పకుండా వచ్చేటట్టు చూడండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరామండి. థ్యాంక్ యూ సార్.
ఇది పరిస్థితి. ఏదేమైనా ఈరోజు జిల్లా వ్యాప్తంగా జరిగిన రైతు పౌర కార్యక్రమము ఆత్మకూరు నియోజకవర్గం విషయానికి వస్తే మాత్రం అద్భుతంగా సాగిందని చెప్పుకోవచ్చు. వేలాది మందిగా రైతులను స్వచ్ఛందంగా తరలివచ్చి ఇటు మాజీ ఎమ్మెల్యే వెంట నడిచారు. వీళ్ళంతా కలిసి ఇటు ఆర్డీఓకి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఏదేమైనా కానీ యూరియా సమస్య మీద నెల్లూరు జిల్లాలో చాలా టైట్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలో మాత్రం ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఇకనైనా కానీ కూటమి నాయకులు తమ పద్ధతి కన్నా మార్చుకోకపోతే నేపాల్ పరిస్థితులు వస్తాయని, ఇటు సీఎంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా తరిమి కొట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేకపాటి విక్రమరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇసుక విషయానికి వస్తే ఆత్మకూరు నియోజకవర్గంలోని ఇసుక భయంకరంగా ఇటు బెంగళూరు కానీ, చెన్నై కానీ, కడప కానీ ఇంకా పలు చోట్లకు తరలిపోతుందని చెప్పి తమ దృష్టి కూడా వచ్చిందని, త్వరలోనే దీనిపైన భారీ స్థాయిలో ఆందోళన చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మేకపాటి విక్రమరెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని మేకపాటి విక్రమరెడ్డి నివాసం.